సిబిఐ జగన్కి సంబంధించి చాలా సూటిగా ఒక పని చేయడం ఇదే మొదటిసారి, అంటే ఈ మధ్య కాలంలో. కోర్టులో దాన్ని విచారించినటువంటి జడ్జి గారు దాన్ని కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు అంటే ఒకటి అవుట్ ఆఫ్ టైం అయిపోయింది, ఎందుకు ఆయన వచ్చేసాడు. రెండో విషయము, మీరేమన్నా ఆ నెంబర్కి ఫోన్ చేశారా? ఫోన్ చేస్తుంటే పలకలేదా? ఫోన్ చేసినప్పుడు మీకు ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అలా జరిగి ఉంటే మీరు మా దగ్గర కేసు పెట్టవచ్చు. మీరు ఫాలోఅప్ చేయలేదు, మీరేం చేయలేదు కదా. ఒక వ్యక్తి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఆ ఫోన్ లో ఆయన అందుబాటులో ఉన్నాడా లేదన్నది ఒకటే ప్రశ్న. ఆ ఫోన్ లో ఆయన లేకుండా మిమ్మల్ని పక్కదో పట్టిస్తే అప్పుడు అది తప్పు. ఏమీ లేనప్పుడు, అది కూడా కాకుండా ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇంక దీనికి విలువేముంది, దీన్ని విచారించడం అనే. అంటే ఒక విధంగా సిబిఐకి ఇది కొంచెం దెబ్బ కింద లెక్క. సిబిఐ ఏదో తడబాటుగా ఒత్తిడిగా గురవుతుంది అనే ఒక అభిప్రాయం మటుకు దీనివల్ల కలుగుతుంది. ఆ ప్రధానమైన కేసు ఇప్పటికీ అలాగే ఉంది. ఇది కాకుండా సిబిఐ ఇంకొక విషయంలో కూడా ఇట్లాంటి తడబాటు కనిపిస్తుంది. డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి కేసు మళ్ళీ విచారణ చేయాలి అని సిబిఐ కోర్టులో, లోకల్ కోర్టులో కేసు వేసింది. మీకు తెలుసు కదా, ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ అడిగితే సిబిఐ మేము కేసు దర్యాప్తు పూర్తి చేశాము అని చెప్పింది అఫిడవిట్లో తను. అయితే మీరు చేయమంటే మళ్ళీ మేము చేస్తాము అంది. సుప్రీంకోర్టు చెప్పలా.